అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గాంధీ భవన్ వద్ద హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. గాంధీ భవన్ ను బీజేపీ ముట్టడించే అవకాశం ఉన్నందున భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ దాడి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడంతో హుటాహుటిన గాంధీ భవన్ వద్ద భద్రతను పెంచారు. గాంధీ భవన్ వద్ద హై అలర్ట్ ప్రకటించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ గాంధీ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ, నిన్న ఏదైతే టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు బీజేపీ మహిళా మోర్చా అటు గాంధీ భవన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అక్కడ బీజేపీ నుంచి కాసేపట్లో మహిళా మోర్చా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బయలుదేరే అవకాశం ఉంది. ఈ సందర్భంగా గాంధీ భవన్ వద్ద ఉన్నాం. మనం ప్రజెంట్ గాంధీ భవన్ వద్ద చూడొచ్చు, పెద్ద ఎత్తున బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులతో పాటుగా మహిళా పోలీసులను కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భారీ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా దేవులపై సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కూడా ఇప్పటికే బీజేపీ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. పొంతన లేకుండా దేవులపైన చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, అటు ప్రజలకు క్షమాపణ చెప్పాలనేది కూడా బీజేపీ మహిళా మోర్చా నాయకులు బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్న సందర్భం కూడా మాకు కనిపిస్తోంది. ప్రధానంగా పెద్ద ఎత్తున వెహికల్స్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. ఒకవేళ గాంధీ భవన్ ముట్టడికి పెద్ద ఎత్తున మహిళా మోర్చా నాయకులు వస్తే వారిని వెంటనే అరెస్టు చేసి తరలించడానికి ప్రత్యేకంగా వెహికల్స్ని కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతోపాటుగా పెద్ద ఎత్తున మహిళా పోలీసులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనం గతంలో కూడా పలు విషయాలలో కూడా బీజేపీ నాయకుల మధ్య కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే గాంధీ భవన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య బాహాబాయికి దిగడం జరిగింది. ఆనాడు ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకులు కూడా కాసేపట్లో గాంధీ భవన్కి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజెంట్ గాంధీ భవన్కి బీజేపీకి కేవలం 20 మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ నుంచి రోడ్డు దాటి 20 మీటర్స్ అవతలనే అటు ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగానే అక్కడ బీజేపీ ఆఫీస్ వద్ద కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తుని ఏర్పాటు చేసిన సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. బీజేపీ ఆఫీస్ నుంచి ఎవరు బయటకు రాకుండా ఉండేటందుకు కూడా అక్కడ పోలీసులు బ్యారికేడ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును కూడా అక్కడ ఏర్పాటు చేసి ఎవరిని కూడా బీజేపీ కార్యకర్తలు కావచ్చు, మహిళా నాయకురాలు ఎవరైతే వారందరూ కూడా బయటకి రాకుండా చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మరో పక్క గాంధీ భవన్ వద్ద మాత్రం పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా యావత్ సమాజం ఖండిస్తుందనేది కూడా బీజేపీ సంబంధించినటువంటి నాయకులు కూడా వ్యక్తం చేస్తారు. ఏదైతే వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారో వెంటనే సీఎం రేవంత్ రెడ్డి వారు చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలనేది కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో అటు పరిపాటిగా మారిందనేది కూడా దేవుళ్లపైన ఇష్టానుసారంగా మాట్లాడడం పలువురు వ్యక్తులకు చాలా ఇష్టానుసారంగా పరిపాటిగా మారిపోయిందనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎన్నికల సమయంలో దేవుళ్లపైన ఒట్టు వేసి ఎలక్షన్స్లో గెలిచినటువంటి వ్యక్తి దేవుళ్లపైన ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు అనేది కూడా విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా అటు గాంధీ భవన్ ముట్టడికి కాసేపట్లో బయలుదేరే అవకాశం ఉంది. భారీ ఎత్తున అటు బీజేపీకి సంబంధించినటువంటి ఆఫీస్ వద్ద కావచ్చు, అటు గాంధీ భవన్ వద్ద కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు తెలిసింది. దీంతో పాటుగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఈ ప్రాంతంలో ఏర్పడడం జరిగింది. ప్రధానంగా గాంధీ భవన్ నుంచి నాంపల్లి వెళ్లే రూట్లో కొంత ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది ఉదయం పూట. కానీ వెహికల్స్ పోలీస్ వెహికల్స్ని పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టడంతో పోలీస్ బందోబస్తు కొంత ఎక్కువగా పెట్టడంతో కూడా కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కాసేపట్లో బీజేపీ ఆఫీస్ నుంచి బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు కూడా పెద్ద ఎత్తున గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరే అవకాశం ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఇరు పార్టీల కార్యాలయం వద్ద మాత్రం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారని చెప్పాలి.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.